ఎవరికైనా అన్యాయం జరిగితే ఏం చేస్తారు? నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ గోడు విన్నవించుకుంటారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరతారు. అక్కడ న్యాయం జరగకపోతే జిల్లా స్థాయిలో, అక్కడ పని కాకపోతే రాష్ట్ర స్థాయిలో పోలీస్ అధికారులను కలుస్తారు. మరి రాష్ట్ర స్థాయిలో ఉన్న డీజీపీ కూడా పట్టించుకోకపోతే ఇకేమనాలి? పైగా ఆయనే సమయం ఇచ్చి ఆ తర్వాత కలవను పో అంటే ఇక ఆ కాకి బాస్ పనితీరును ఎలా చూడాలి? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీ పోలీస్ వ్యవస్థలో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అందరూ రెడ్ బుక్ రాజ్యాంగానికే సెల్యూట్ చేస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం బాధితుల గోడును వినిపించుకునే పరిస్థితిలో కూడా పోలీసులు లేరని, ఇదేమి రాజ్యమని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చివరికి డీజీపీ వ్యవహార శైలి కూడా రెడ్ బుక్ పాలనకు సెల్యూట్ కొట్టేలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఆ పార్టీ నేతలకు ఎదురైన అనుభవం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనూ పోలీసు ఉన్నతాధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ వారి వైఖరిపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీస్కు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. వారి పట్ల డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యవహరించిన తీరు ప్రస్తుతం విమర్శల పాలవుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చి వారిని అరగంటకు పైగా ఆఫీస్ ముందు నిలబెట్టి ఆ తర్వాత కలవడానికి తనకు టైం లేదంటూ తీరిగ్గా డీజీపీ వెళ్లిపోయారు. కళ్ల ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నా సరే వారితో 1-2 నిమిషాలు మాట్లాడడానికి కూడా డీజీపీ సమయం ఇవ్వకపోవడం అంటే దాన్ని ఏమనుకోవాలి? ఒక రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఇంత దారుణంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ గుడ్ బుక్స్లో ఉండడం కోసమే పోలీసు ఉన్నతాధికారులు లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ కొడుతున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రకరకాల వాహనాలు మారుస్తూ చివరికి విజయవాడకు వచ్చాక అనేక పోలీస్ స్టేషన్లకు మారుస్తూ అమానవీయంగా వ్యవహరించారు. చివరికి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు మధ్యాహ్నం 1 గంట సమయంలో తీసుకువెళ్లి విచారణ పేరుతో గంటల తరబడి కూర్చోబెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఫిర్యాదు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డీజీపీని కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లారు. వారు డీజీపీ కార్యాలయానికి వెళ్లడానికి ముందే డీజీపీ పీఏ గోవిందరావుతో ఫోన్లో మాట్లాడి డీజీపీతో కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. డీజీపీ కూడా వైసీపీ నేతలను కలిసేందుకు సమయం ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. 4:30 కల్లా వస్తే డీజీపీ కలుస్తారని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా అరగంట ముందే డీజీపీ ఆఫీస్కు చేరుకున్నారు. అపాయింట్మెంట్ 4:30కు ఇచ్చినందుకు అప్పటి వరకు ఆయన ఛాంబర్ ఎదుట వేచి చూస్తూ ఉన్నారు. కానీ డీజీపీ ఎంతకీ వారిని లోపలకు పిలవకుండా వెళ్లిపోయారు. వైసీపీ నేతల కళ్ళెదుటే డీజీపీ కారెక్కి వెళ్లిపోయారు. తమను కలిసేందుకు పిలిచి చాలాసేపు వెయిట్ చేయించి చివరకు కలవకుండానే హరీష్ కుమార్ గుప్తా వెళ్లిపోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు విస్తుపోయారు. డీజీపీ స్థాయి వ్యక్తి ఇలా వ్యవహరించడం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా 2 అంశాల గురించి ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం డీజీపీని అపాయింట్మెంట్ అడిగింది. దానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అంగీకరించి సమయం కూడా కేటాయించిన తరువాతనే వైసీపీ బృందం డీజీపీ ఆఫీస్కు వెళ్ళింది. కానీ అక్కడ వీరిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఒక దశలో డీజీపీ ఆఫీస్ గోడకైనా ఆ వినతి పత్రాలను అంటించాలని వైసీపీ నేతలు చూశారు. కానీ అక్కడున్న స్టాఫ్ అంగీకరించలేదు. వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్, ఆయన్ను కలిసేందుకు కనీసం కుటుంబ సభ్యులను కూడా అనుమతించకపోవడం తదితర అంశాలపై ఒక వినతి పత్రాన్ని డీజీపీకి ఇవ్వడానికి రెడీ చేశారు. రెండో వినతి పత్రంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విషయంలో వ్యవహరించిన తీరు గురించి వివరించారు. చింతమనేని బూతు పురాణం పరాకాష్ఠకు చేరుకున్న వైనాన్ని తెలియజేశారు. అక్కడ పోలీసులు బాధితులపైనే కేసులు పెడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ 2 విజ్ఞాపన పత్రాలను డీజీపీకి ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నించగా ఆయన పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇది ప్రజాస్వామ్య పాలన లేక నియంతృత్వ పాలన అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడం,
చట్టానికి తూట్లు పొడుస్తూ ఇష్టానుసారం వ్యవహరించడం, చివరికి బాధితులపైనే తిరుగు కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్న వైనం ఏపీలో సాగుతున్న అరాచకాలకు నిదర్శనంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ విధానాల కారణంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమవుతోందని వారంటున్నారు. రాజకీయ నాయకులపైనే కాదు, ఆఖరికి పోలీసులపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసిన పోలీస్ అధికారులపై నేటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. చంద్రబాబు, లోకేష్ ఆదేశాల ప్రకారం ఏపీలో కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుతున్నాయని, వాటికి పోలీసులు కూడా బలవుతున్నారని పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. బాబు అరాచక పాలన కారణంగా ఏపీ పోలీస్ వ్యవస్థలలో సమర్థులైన అధికారుల సంఖ్య రోజురోజుకు పడిపోతోందని అంటున్నారు. దాంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయని, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన తీవ్రమైన అసంతృప్తిపై చర్చ జరగకుండా ఉండేందుకే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్ దిగజారుడు విధానాలు అవలంబిస్తున్నారని, దీనికి వైఎస్ఆర్సీపీ నేతలే కాకుండా పోలీసులు కూడా బలవుతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.